నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జేఆర్జీ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. రంగవల్లుల విజేతలకు బహుమతులు అందించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కోడి పందాలను ప్రారంభించిన ప్రముఖులు. సంప్రదాయబద్ధంగా పందాలు జరుపుతామని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ వెల్లడి. జంగారెడ్డిగూడెం మానస సరోవర్ విల్లాస్ లో ఘనంగా భోగి పండుగ జరుపుకున్న ప్రముఖులు. ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలోని పట్టణపాలెం రోడ్లో కోడి పందాల వీధి ప్రారంభం. పందాలను తిలకించిన కూటమి పార్టీల నాయకులు. సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం జేఆర్జీ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాములమ్మ చిలక వద్ద జేఆర్జీ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ప్రారంభించారు. అనంతరం భోగి మంటలు వేశారు. అదేవిధంగా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఈ వేడుకలో పాల్గొని సాంప్రదాయ కోడి పందాలను వేశారు. అనంతరం మహిళలు వేసిన ముగ్గులను తిలకించి మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు అందించారు. అదేవిధంగా డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావులు ముగ్గుల పోటీలలో ఎంపిక చేసిన 8 మందికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. స్పాన్సర్లను జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన కళాకారులకు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ప్రతి సంవత్సరం ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి సహకరిస్తున్న స్పాన్సర్లకు, ప్రముఖులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్, ఢీ షో కళాకారులు, భరతనాట్య శిక్షకురాలు రూపాదేవి శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటుగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్క బాక్స్ లో ఇద్దరు ఉన్నట్టు కనుక కనిపిస్తే వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మన మధ్య ఉన్నటువంటి గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. ముఖ్యంగా సార్ ఈ కార్యక్రమం, ఈ వ్యాపారం, నేను సివిలింగ్ చదువుకొని నా సివిలింగ్ ఆ రోజుల్లో ఛాన్సెస్ తక్కువ ఉన్న ఒక వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు నేను ఈ సిటీ కేబుల్ వ్యవస్థని, అంటే నా కోర్ సబ్జెక్టులతో పాటు ఇది కూడా వ్యవహారం ప్లాన్ చేసుకున్నాను. దానికి మా బ్రదర్ పాలపర్తి సత్యనారాయణ, అలాగే అనేక మంది ఊళ్ళో ఆపరేటర్స్ కానీ అందరూ కూడా సహకరించారు. అలాగే మీడియా మిత్రులు కానీ, సాటి వ్యాపార సంస్థలు, అలాగే స్పాన్సర్. ఈ ఊళ్ళో ఉన్నది ఏంటంటే సార్, సిటీ న్యూస్ పెట్టిన తర్వాత ఎక్కువ స్వచ్ఛంద సంస్థలు పెరిగినాయి. అంటే మేము ఎవరైనా ఒక మంచి పని చేస్తే వెంటనే అది న్యూస్లో చూపించడం వల్ల ఈరోజు జనంలో ఒకళ్ళకి కష్టం వచ్చిందని చెప్తే అది నాయకులు అవ్వచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అవ్వచ్చు, స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, మేము ఉన్నామంటూ వాళ్ళకి డబ్బులు పోగొట్టడం అనేది జరుగుతుంది. అందుకనే అందులో భాగమైనందుకు ఈరోజు నాకు చాలా ఆనందం. అలాగే ఒక ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం పెట్టిన వందల కొద్దీ వేల కొద్దీ వచ్చిన కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేశాను.
అలాగే ఈ రోజున మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని, ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది పెద్ద పండుగ కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు పిల్లలే ఉంటారు. అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు సహకరిస్తున్న ఇక్కడ వ్యాపార సంస్థలకి, రాజకీయ పక్షాలకి, స్వచ్ఛంద సంస్థలకి, మీడియాకి, అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగలో భాగమైన కోడి పందాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో సోమవారం కోడి పందాలను ప్రారంభించారు. కోడిపందాల వీరిని ప్రముఖులు డీకేడీ సత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్ రావు, బల్లె రాజారావు ప్రారంభించగా చెరుకూరు శ్రీధర్ టాస్ వేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తమ గ్రామంలో కోడి పందాలను నిర్వహిస్తున్నామన్నారు. సాంప్రదాయబద్ధంగానే ఈ పందాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కావున ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు కూడా తమకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటుగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాసపురం గ్రామంలో అనాదిగా గత 22 సంవత్సరాల నుంచి కోడిపందాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. చక్కగా రైతుకు పంట వచ్చిన తర్వాత మరియు ఆట విడుపుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి చక్కగా కోడిపందాలు ఆడుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా కత్తులు, డబ్బులు అవి కూడా మ్యాక్సిమం చేతులు మారినకుండా చూస్తుంటాం మేము. సంక్రాంతి అనేది రైతుల పండుగ. ఇది ఈ ప్రాంతంలో ఏజెన్సీలో, ఈ అప్లాండ్లో రైతులందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈ 3 రోజులే, మళ్ళీ 4వ రోజు నుంచి ఎవరో కూడా ఈ ప్రాంతంలో కనబడరు. ఈ కోడిపందాల విషయంలో కోళ్ళను కూడా ఏంటంటే రైతులు పొలాలు వెళ్ళేటప్పుడు పెంచుకున్న కోళ్ళు ఉంటాయి, అవి తీసుకొచ్చి 1 to 1 ఇక్కడ పందాలు వేసుకోవడం జరుగుతుంది. చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ 3 రోజులు హైదరాబాద్ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ అందరూ బంధువులు, అదేవిధంగా పుట్టేళ్ళకి వచ్చే మహిళలు అందరూ కూడా చక్కగా అటెండ్ అవుతారు. అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చక్కగా చేస్తూ ఏ విధమైన జోదం నిర్వహించకుండా మేము చూస్తామని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కోడి పందాలని ఈ 4 రోజులు ఆనందిస్తామని తెలియజేస్తాం. ఇక్కడ పందాలు వచ్చే ప్రేక్షకులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఈ ఆర్గనైజర్స్ అందరికీ సహకరించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మానస సరోవర్ విల్లాస్లో భోగి పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ విల్లాస్లో నివసిస్తున్న ప్రముఖులు వారి కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కొంతమంది ప్రముఖులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ భోగి మంటలలో పాల్గొనగా మరికొంతమంది ఈ భోగి మంటలతో కాచిన వేడి నీటితో తలంటు స్నానం ఆచరించారు. అనంతరం ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ మానస సరోవర్ విల్లాస్లో నివసిస్తున్న ప్రముఖులంతా ప్రతి పండుగను ఐక్యంగా జరుపుకోవటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తామంతా ఇదే విధంగా ఐక్యంగా ఉంటూ ప్రతి పండుగను జరుపుకుంటామన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సుధా మాట్లాడుతూ భోగి పండుగ యొక్క విశిష్టతను తెలిపారు. ఆవు పేడతో తయారు చేసిన పిడకలు భోగి మంటల్లో వేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఈ మంటల్లో పాత సామాన్లు వేయటం ద్వారా బాధలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. ప్రజలంతా కలిసి ఐక్యంగా భోగి మంటలు వేయటం ద్వారా ఐక్యత పెరుగుతుందని వివరించారు. అండి పూర్వం నుంచి ఇప్పుడు మా చిన్నతనం నుంచి కూడా
ఈ సంక్రాంతి సంబరాలను 3 రోజులు కంటిన్యూగా చేసుకోవడం అనేది ఎప్పుడెప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. అలాగే ఈ సంక్రాంతి వస్తుందంటేనే నెల రోజుల నుంచి పిండి వంటలకు ప్లానింగు, బట్టలకు ప్లానింగు, టూర్‌కి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటా. ముఖ్యంగా అసలు ఈ సంక్రాంతికి అంత ప్రాముఖ్యం రావడానికి నాకు తెలిసి ఈ పంటలు పూర్వం వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా మార్కెటింగ్ అయ్యి చేతికి అందరికీ డబ్బులు అందాయి. సో సంవత్సరం మొత్తం మీద డబ్బులు అందరి దగ్గర ఉండడం వల్ల ఈ పండుగను అత్యంత ఆదరణీయంగా చేసుకుంటారు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని. అలాగే ఈ భోగికి సంబంధించి ఏంటంటే మనం సంవత్సరం మొత్తం మీద ఉన్న సాధక బాధలు, కష్టాలు, వైషమ్యాలు అన్నిటిని వదిలిపెట్టి అది మనం ఈ భోగి మంటల ద్వారా చక్కగా మంచి వెలుతురు రావాలి, రాబోయే సంవత్సరం అంతా మంచి ఆలోచనలు, మంచి జరగాలి, మంగళకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ మంటల్లో పాత సామాన్లు వేయడం, లేదా మన దగ్గర ఉన్న వైషమ్యాలను కూడా ఈ మంటల్లో కాలిపాలు దేవుడని దేవుడికి దండం పెట్టుకోవడం ఇలాంటివి చేయడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకి ఏంటంటే నలుగు పెట్టి స్నానాలు చేయించడం, ఇందులో ఈ మంటల్లోనే నీళ్లు పెట్టుకొని కాగి అలా సాంప్రదాయంగా జరుగుతుంది. కాబట్టి ఈ భోగి రాబోయే సంవత్సరం అంతా మన ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా మంగళకరంగా అన్నీ జయాలని, అన్ని వర్గాల వారు బాగుండాలని, తద్వారా మేమందరం బాగుండాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ మానస సరోవర్ విల్లాస్లో అందరం కూడా ఒక ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్నట్టుగా ఈ రోజున మేము ఈ ఏర్పాటు చేసుకున్న భోగి మంట దగ్గర అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. భోగి పండుగ అంటే భోగభాగ్యాలను ఇచ్చే పండుగని అంటారు పెద్దలందరూ. ఈ భోగి పండుగని తెల్లవారుజామునే లేచి శుభ్రంగా తలస్నానం చేసి నలుగు పెట్టుకుని స్నానం చేయడం వల్ల మనలోని దోషాలన్నీ పోతాయి. అలాగే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు అవన్నీ తీసుకొచ్చి భోగి మంటల్లో వేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఈ భోగి మంటల్లో ఆవు పిడకలతోటి, ఈ చెక్కలతోటి వేయడం వల్ల, ఆవు పిడకలు కాలడం వల్ల, ఆ పొగ పీల్చడం వల్ల పొల్యూషన్ అంతా తగ్గుద్ది. ఆ గాలి మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అలాగే చంటి పిల్లలను కూడా ఈ భోగి రోజు తలస్నానం చేసి నలుగు పెట్టి వాళ్ళని కూడా ఈ భోగి మంటల దగ్గర పిడకలు వేయించడం ద్వారా అనారోగ్యాల బారి నుండి తప్పించుకుంటారు. ఈ భోగి పండుగ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలందరూ, చుట్టాలు, బంధువులు అందరూ ఒకే చోట కలుసుకుని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారండి ఈ పండుగని. ఈ భోగి పండుగ ద్వారా మనందరిలోనూ ఐక్యమత్యం కలిసి ఒకరికొకరు కష్ట సుఖాలు పంచుకునేలాగా అందరూ కలిసి సుఖంగా ఈ పండుగని నిర్వహించుకుంటారు. ఈ భోగి పండుగ ద్వారా మనం అందరం ముందు తరాలకు కూడా ఐక్యత అనేది ఈ పండుగల ద్వారా ఎంతో బిజీగా ఉన్న ఈ లైఫ్లో ఈ పండుగ ద్వారా అందరూ కలిసిమెలిసి ఐక్యంగా కొన్ని రోజుల పాటైనా సంతోషంగా ఉండటానికి తోడ్పడుతుందండి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని పట్టెన్నపాలెం రోడ్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాల బిరిని ఏర్పాటు చేశారు. ఈ బిరిలో జరుగుతున్న కోడి పందాలను పలువురు కూటమి పార్టీల నాయకులు, ప్రముఖులు తిలకించారు. ఈ సందర్భంగా ప్రముఖులు డీకేడీ సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర, శేషు మాట్లాడుతూ సంక్రాంతి పండుగల్లో భాగమైన కోడి పందాల విశిష్టతను తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ పందాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారని, దీనికి తగ్గట్టుగానే బిరుల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పందాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ పండగ అనేది 360 రోజుల్లో ఈ 3 రోజుల గురించే రైతులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కోడి పందాలు, జోదాలని ఇవన్నీ కామన్ ఈ 3 రోజుల మట్టికి. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలి, భోగభాగ్యాలతో అందరూ ఉండాలని చెప్పేసి రైతులందరూ సురక్షితంగా ఉండాలి. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి మీరందరూ కూడా దయించి ఏ ఎలిగేషన్లు లేకుండా చక్కగా పందాలు వేసుకుని హ్యాపీగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. మరి నూతన సంవత్సరంలో వచ్చేటువంటి భోగి, మకర సంక్రాంతి, మరి దీన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు.
మరి ఈ సందర్భంగా కూడా కోడిపందాలు అలాగే పేకాట ఇవన్నీ కూడా సరదాగా ఎంజాయ్మెంట్ చేసుకుంటాకే ఆడుకుంటూ ఉంటారు. మరి వీటిని ప్రజలు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. వీటిని మరి ప్రజలందరూ కూడా సురక్షితంగా బాగుండాలని చెప్పి, ఎంతో సుఖశాంతితో ఉండాలని చెప్పి ఈ సంక్రాంతి సందర్భంగా, భోగి సందర్భంగా అందరినీ మనసారా కోరుకుంటాను. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి తెలుగు వారందరికీ కూడా అతిపెద్ద పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. 3 రోజుల పాటు రైతులు ఆరుగాలం కష్టపడినటువంటి పంట అంతా కూడా చేతికి వచ్చి మరి వాళ్ళంతా కూడా కుటుంబాలతోటి పిండి వంటలతోటి నూతన వస్త్రాలతోటి ఆనందంగా జరుపుకునేటువంటి ఈ యొక్క పండుగ సందర్భంగా మరి ఎప్పటి నుంచో మనకి పూర్వీకుల నుంచి గతంలో ఏదైతే యుద్ధాలు జరిగేటప్పుడు ఆ యుద్ధాలను ఆపడానికి లక్షలాది మంది సైనికులు చనిపోకుండా అటుపక్క ఇటుపక్క సైన్యాల నుంచి ఒక 2 కోడులను పెట్టి వాటికి పందెం వేసి గెలిచిన వాళ్ళకి రాజ్యాలు ఏదైతే యుద్ధం ఆపడానికి సైనికుల యొక్క మరణాలను ఆపడానికి మొదటి నుంచి వస్తున్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఈ యొక్క కోడి పందాలు ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఈ రోజున 3 రోజుల పాటు రైతులు కానీ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో పరిమి కోర కుటుంబ సభ్యులు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు నివాసం వద్ద భోగి మంటను వేశారు. ఈ భోగి మంట కార్యక్రమంలో పరిమి కోర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రతి సంవత్సరం భోగి పండుగను ఐక్యంగా జరుపుకోవటం సాంప్రదాయబద్ధంగా వస్తుందన్నారు. దీనికోసం సుదూర ప్రాంతాలలో ఉన్న పరిమి కోరా కుటుంబ సభ్యులు ఇక్కడకు చేరుకుంటారన్నారు. తామంతా కలిసి పండుగ జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ పూర్వీకుల వద్ద నుంచి వస్తున్న సంప్రదాయాన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తామని తెలిపారు. నూతన సంవత్సరంలో అందరికీ పెద్ద పండుగైన మన భోగి సంక్రాంతి కనుమ అందరూ ఘనంగా జరుపుకొని అందరూ సుఖప్రదంగా ఉండాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ అంతా మన రాష్ట్రానికి మన ఊరికి మన దేశానికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీ ద్వారా మన జంగారెడ్డి రామచంద్రపురం అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు భోగి పండుగ సందర్భంగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన చింతలపూడి నియోజకవర్గం అలాగే మన ఆంధ్రప్రదేశ్ అట్లాగే మన జంగారెడ్డి గ్రామస్తులందరికీ కూడా మా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే రైతు సోదరులకి రైతు కూలీలకి సంవత్సరం కష్టపడి పనిచేసిన వారికి ఈ 3 రోజులు కూడా వాళ్ళకి నిజమైన పండుగ. మరి ఈ పండుగ మొదలుకొని ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభప్రదం కలగాలని ముఖ్యంగా అందరూ ఆయురారోగ్యాల మీద దృష్టి పెట్టి ఆరోగ్య విషయంలో ఆహార విషయంలో కొన్ని భద్రతలు పాటించినట్టయితే ముఖ్యంగా మనం జబ్బులు బారిన పడకుండా ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ రోజున ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు. దాన్ని పాటించుకుంటూ మ్యాక్సిమం ఉన్నంత వరకు ఇంట్లోనే అందరూ అన్నీ వండుకుని తినేలాగా ఆ భగవంతుడు ఆశీర్వదించి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆయుష్ని ఇవ్వాలని కోరుకుంటూ మా పరిమియాన్ కోర అనేది మీకు ఒక మంచి ఎగ్జాంపుల్గా మేము ఎప్పటి నుంచో 70-80 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న కుటుంబం. అంటే దీన్ని చూసి మీరు అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము పిల్లలందరం ఎంత దూరాన్ని ఉన్నా సంక్రాంతి పండుగకి ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకుని అందరితోనూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ సంక్రాంతి జరుపుకోవడం మా అందరికీ రామచంద్రపురంలో మా బాబాయ్ పరిమి సత్తిపండు గారి ఇంట్లో సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకోవడం మాకు ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా ఉంటుంది. మేము ఎంత దూరం ఉన్నా ఈ పండుగ ప్రతి సంవత్సరం అందరం కలిసి
ఫ్యామిలీ మెంబర్స్ అంతా సంక్రాంతి జరుపుకుంటాం. మాకు సరే చాలా హ్యాపీగా ఉంటారు. ఈ ఇయర్ మేము అందరం బెంగళూరు, హైదరాబాద్, అమెరికా నుంచి మా కజిన్స్ అందరూ వచ్చి అందరం కలిసి సంక్రాంతి జరుపుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. బెంగళూరు నుంచి వచ్చాము. ఇది మా అత్తగారి ఇల్లు. ఎప్పుడు ఇయర్లీ వన్స్ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము. మా మావయ్య గారు సత్పూడి మావయ్య గారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. భోగి పండుగ రోజు అందరూ కలిసి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 అండ్ 9440389800. మరలా వార్తల్లోకి స్వాగతం. సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైన సంక్రాంతి పండుగ మొదలైంది. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో భాగంగా సోమవారం భోగి పండుగను జంగారెడ్డిగూడెం పట్టణ వాసులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి ఆ మంటల్లో వేడి నీళ్లు కాచుకొని ఆ నీళ్లతో తలంటు స్నానాలు చేసి సాంప్రదాయ దుస్తులు ధరించారు. అనంతరం ఒకరికొకరు భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరిగిన భోగి వేడుకను ఇప్పుడు చూద్దాం.
సంక్రాంతి పండుగలో ఒక భాగమైన కోడి పందాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ గుడి సమీపంలో ఏర్పాటు చేసిన కోడి పందాల బిరిని కుటుంబ సమేతంగా శ్రీధర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగలో కోడి పందాలు ఒక భాగం అన్నారు. కావున ఈ పందాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్, చిత్తపురి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి పండుగ అంటే మరి అందరూ కూడా రైతాంగం అంతా సంవత్సరం అంతా కష్టపడి మరి ఇప్పుడు వచ్చే పంటలు వచ్చే టైం ఇది. మరి అందరూ కూడా మరి ఈ పంటలను అమ్ముకొని సుభిక్షంగా అందరూ కూడా మంచి పండుగ చేసుకుంటారు. వంటకాలు చేసుకుని కొత్త బట్టలు అన్నీ కూడా కొనుక్కుని పండగ వాతావరణంలో మరి అందరూ కూడా పూర్వం నుంచి వస్తున్నటువంటి ఈ కోడి పందాలు ప్యాకెట్లు ఈ ఆనవాయితీగా వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మరి కుటుంబాలతో వచ్చి సుఖ సంతోషాలతో ఈ 3 రోజులు గడుపుకోవడం అనేది ఆనవాయితీ. మరి అందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఈ కోడి పందాలు ప్యాకెట్లతో అందరూ సరదాగా గడపాలని కోరుకుంటున్నాను. మరి అలాగే రైతాంగం అంతా బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి మన అందరం కూడా రైతాంగం అంతా బాగుండాలని కోరుకుంటూ మరొకసారి జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, సాయి, బాల, పద్మ దంపతుల ఆధ్వర్యంలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గంగానమ్మ గుడి వెనుక ప్రాంతంలో ఉన్న వందనపు వారి నివాసం వద్ద జరిగిన ఈ వేడుకలో వారి కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా మహిళలు రంగవల్లులు వేశారు. అనంతరం భోగి మంటను అంటించారు. అదేవిధంగా గంగిరెడ్ల విన్యాసాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వందనపు వెంకటేశ్వరరావు, సాయి, బాల, పద్మ మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి పండుగను వారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో బవిరిశెట్టి వారి వీధిలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా రంగవల్లులతో అందంగా అలంకరించారు. చిన్న పెద్ద అందరూ భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో వినోదాత్మకంగా గడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం అందరూ పట్టు వస్త్రాలతో సాంప్రదాయబద్ధంగా భోగి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రకరకాల బొమ్మలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. చిన్నారులకు భోగి పండుగ సాంప్రదాయ విశిష్టతను తెలిపే విధంగా భోగి పండ్లను పోశారు. ఈ సందర్భంగా బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే సాంప్రదాయబద్ధమైన పండుగ అని అన్నారు. తెలుగువారి లోగిళ్లన్నీ శోభాయమానంగా పచ్చని తోరణాలతో రకరకాల పిండి వంటలతో బంధువులు ఆత్మీయుల కలయికతో ప్రతి ఇంటా వైభవంగా ఈ పండుగను నిర్వహించుకుంటారన్నారు. తాము కూడా క్రమం తప్పకుండా పూర్వీకుల నుంచి ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిలక్, ఇందిరా ప్రియదర్శిని, సురేష్, తులసిరాణి, సతీష్, లక్ష్మీదుర్గ దంపతులు పాల్గొన్నారు.
స్వామి వివేకానంద సందేశాలు యువతలో స్ఫూర్తిని నింపుతాయని, కావున వివేకానందుడి సందేశాలను యువత ఆచరించాలని వివేకానంద విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఆర్పి రాజు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వివేకానంద విద్యా సంస్థలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్పి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన జీవిత చరిత్రలోని పలు విషయాలను విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా వివేకానంద జయంతి సందర్భంగా జరిపిన ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పవన్ కుమార్, శాలిని, కలపాల ప్రసాద్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జేఆర్జీ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. రంగవల్లుల విజేతలకు బహుమతులు అందించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కోడి పందాలను ప్రారంభించిన ప్రముఖులు. సంప్రదాయబద్ధంగా పందాలు జరుపుతామని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ వెల్లడి. జంగారెడ్డిగూడెం మానస సరోవర్ విల్లాస్ లో ఘనంగా భోగి పండుగ జరుపుకున్న ప్రముఖులు. ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలోని పట్టణపాలెం రోడ్లో కోడి పందాల వీధి ప్రారంభం. పందాలను తిలకించిన కూటమి పార్టీల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.